इट इज इनफ और नॉट, और ज्यादा होना बोल के बताइए बोल के बताया, और ज्यादा होता तो ज्यादा लेके आते। इसके बाद भी जो कल हारा, अभी फिर ये प्रॉब्लम नहीं होता बोल के इंचार्ज मिनिस्टर है वाटर डिपार्टमेंट से 1-2 दिन में भी मीटिंग लगा रहे, क्योंकि हमारा कंट्रोलमेंट को पूरी तरह से वाटर सप्लाई देना। अब ये 7.6.9 है, बसते हो तो और भी ज्यादा देना। గోడ కూడా పడితే వాచ్ పెడతాను చెప్పు తప్పు మాట్లాడుతున్నాను తెచ్చిపెట్టే రకం ఎత్తుకోబోయే రకం అయినా జిహెచ్ఎంసీ వాళ్ళకు లెటర్ రాష్ట్రం, కలెక్టర్కి రాష్ట్రం అంటే ఎండాకాలంలో నీటి అవసరం ఎంత ఉందని అందరికీ తెలుసు. ఆ నీటి అవసరాల సమయంలో ఈ లెటర్ రాయడం కాదు, ప్రజలకు నీళ్ళు ఇవ్వమని కూడా కోరడం జరిగింది. మరీ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత కంటోన్మెంట్ ప్రజలు ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్లో, ఎవరైతే ఏవియేషన్ ల్యాండ్స్ ఉన్నారో వారి సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావించిన దాంట్లో నేను ఎమ్మెల్యే కానప్పటి నుంచి ఇదే కంటోన్మెంట్ బోర్డు సిఇఓ గారికి ఎన్నోసార్లు కలిసి సాయిబాబా ఆర్ట్స్లో ఉన్న వాళ్ళు మహిళలు కూడా కాలకృత్యాలు తీసుకోవడానికి గుట్టల వైపు వెళ్తుర్రు, మహిళల ఆత్మగౌరవాన్ని చంపుకుంటుండ్రు, వాళ్ళు కూడా మన దేశ ప్రజలే, వారి గౌరవం కలగాలి, మీరు వాళ్ళకి టాయిలెట్స్ ప్రొవైడ్ చేయాలని కోరడం జరిగింది. ఈనాడు ఆ టెండర్ ఫైనల్ అయ్యి వాళ్ళకు కూడా డిఫెన్స్ ల్యాండ్లో ఉన్న వాళ్ళకి, ఈ కంటోన్మెంట్లో ఉన్న ప్రజలు ఎవరైతే టాయిలెట్ ప్రొవిజన్ లేదో వాళ్ళ టాయిలెట్స్ గురించి కూడా సుమారు 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. ఈ విధంగా ఈ మొత్తం సిస్టంలో బాగుండాలంటే మాత్రం ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉండాలి. మరి ముఖ్యంగా ఫైనల్గా ఒక విషయం చెప్పగలుగుతున్నా, 2 విషయాలు ఫైనల్గా. ఒకటి ఏంటంటే, గతంలో దయచేసి మళ్ళొకసారి నా కంటోన్మెంట్ ప్రజలకి, ఇక్కడ ఉన్న లీడర్లకంతా విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో ఇది బోర్డు, ఇది సెంట్రల్ అధీనంలో ఉంటుంది అనేసి సాకులు చెప్పుకొని లీడర్లు పబ్బం కట్టుకురు, కానీ ఏనాడు ఇంట్రెస్ట్ తీసుకోలే. బోర్డు మెంబర్లు తప్పు చేసి రానాడు అక్కడ గాంధీ కమిటీ హాల్ ఉంటే లాల్ బజార్లో దాన్ని బోర్డులో మీటింగ్లో రిజల్యూషన్ పాస్ చేసి దాన్ని డంప్ యార్డ్ చేసినందుకు ఎంతోమంది పేద ప్రజలు ఫంక్షన్స్ చేసుకోవాలంటే ఆ ఫంక్షన్ హాల్ అందుబాటులో ఉండే తక్కువ ఖర్చులో ఈరోజు ఆ స్థానికులంతా ఫంక్షన్స్ చేసుకోవాలంటే వేరే ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ పోయి ఎంతో భారమై ఫంక్షన్ రోజు సంతోషం ఉంటుంది, మిగతా రోజు బాధపడుతున్న పరిస్థితి. ఆ పరిస్థితి కారణం ఆనాడు బోర్డులో ఉన్న బోర్డు మెంబర్స్ అందరూ బోర్డు మీటింగ్లో రిజల్యూషన్ పాస్ చేసింది. అప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏమన్నాడు, ఇది నాకు సంబంధం లేదు, బోర్డు మెంబర్స్ తీసుకున్న నిర్ణయము వాళ్ళు అది ఇదని చెప్పిండు, మీకు కూడా ఆఫ్ ది రికార్డ్. అదే కాకుండా సివిల్ ఏవియేషన్ ల్యాండ్, డిఫెన్స్ ల్యాండ్లో ఉన్న వాళ్ళకు కూడా ఓట్ రైట్ తీసేయాలని ఇదే బోర్డు మెంబర్స్ ప్రజల నుంచి గెలిచిన వాళ్ళు ఇక్కడ బోర్డు మీటింగ్లో ఆ ఓటు హక్కు తొలగించారు. ఇలా జరుగుతున్న దానికి పరిష్కారం జరగాలంటే ప్రజల నుంచి గెలుపొందిన మేము ఎమ్మెల్యే, ఎంపీకి కూడా ఓటింగ్ రైట్స్ కూడా ఉంటే ఇట్లా వేరే మాది నెట్టి చౌద్యం చూసే పరిస్థితి ఉండదు. ఆ బాధ్యత మా పైన కూడా ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే, ఎంపీకి కూడా ఓటింగ్ రైట్స్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఇక ఫైనల్గా వస్తే, గతంలో కాంగ్రెస్ హయాంలో జైకా ప్రాజెక్ట్ ద్వారా ఈ నాలాల గురించి, ఈ సేవరేజ్ లైన్ల గురించి, స్టామ్ వాటర్ గురించి ఏదైతే ప్రాజెక్ట్ ఉండేనో ఆ సగంలో ఆగిపోయి అది యూస్ఫుల్గా లేని పరిస్థితి. దానికి కూడా ఒక నిధులు కేటాయించి దాన్ని చేస్తా అన్నారు. నేను అడావుడి చేసి చేయకండి, మా ప్రజాప్రతినిధులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి, అధికారులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి, కొంతమంది ప్రజలను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ సమస్యని, ఈ నిధులని శాశ్వతంగా పరిష్కారం చేయాలని కోరాను. ఇవన్నీ సాధ్యమైందంటే కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో సాధ్యమైంది. కంటోన్మెంట్ ప్రజల బాగోగుల గురించి ఏమైనా చేస్తాను. ఇక్కడ ఇవాళ ఒక చిన్న ప్రశ్న కూడా వచ్చింది. ఎంపీ గారు చెప్పారు, ఏ ఎంపీ నిధులైనా, ఎమ్మెల్యే నిధులైనా ఇది ప్రజల నిధులే అని. ఈ ప్రతి చిన్న పౌరుని అడిగినా ఇదే చెప్తాడు, ఎవరు సొంత పైసలు ఇవ్వలేడు, ఎవరు తెచ్చుకున్నా పబ్లిక్ కట్టిన ట్యాక్సులతోటే
సెంట్రల్ నడుస్తుంది, స్టేట్ నడుస్తుంది. కానీ 119 నియోజకవర్గాలు మన రాష్ట్రంలో సమానంగా డెవలప్మెంట్ కాదు. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీదనే డెవలప్మెంట్ డిపెండ్ అవుతుంది. అవునా కాదా? ఎవరైతే సత్తాగల్ల ఎమ్మెల్యే ఉంటాడో వారి ద్వారానే డెవలప్మెంట్ అవుతుంది. అదే మాదిరిగా ఎవరైతే సత్తాగల్ల ఎంపీ ఉంటారో వారి నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకుంటాడు. కాబట్టి నేను 5 సార్లు ఉంటానా అంటే నేను ఒక్కసారి ఉన్నా కూడా నేను 5 సార్లు చేసే పని చేయాలనేది తపన. మళ్ళీ నిలబడుతున్నో లేదో అనేది కాక ఉన్నసారి ఒక్కసారి పర్ఫెక్ట్గా జనాల గురించి మంచి పని చేసి పోవాలి. 100 సంవత్సరాలు బతికి ఎవరికి యూజ్ లేకుండా జీవితానికి అర్థం లేదు. 30 సంవత్సరాలు బతికి అయినా ప్రజల గుండెలో ఉండాలని ఆలోచనతో బతుకాలి. థ్యాంక్ మీరు మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ సుమారు 400 బోర్లు ఇప్పటికీ మీద వైర్లు వేసుకొని నడుస్తుంది. అది పద్ధతి కాదు. ఇన్ని రోజులు లీగల్ నడిచింది, ఇప్పుడైనా లీగల్గా కావాలి. దీనికి అన్నింటిలో ఒక సిస్టమైజ్ చేయాలనేది కూడా వారికి తెలపడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు నీళ్ళు ఇస్తారని కదా మీటింగ్లో చెప్పి మళ్ళీ మార్చారు. కానీ అది మార్చడం సరికాదు. నీళ్ళు ఇవ్వాలని కోరడం జరిగింది. థ్యాంక్ యూ.